జల్ జంగల్ జమీన్ ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు. ఆదివాసి గుండెల నుంచి ఎగసిపడిన ఆత్మ గౌరవం, హుంకారం. నైజాం నవాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కొమరం భీం రక్తం సాక్షిగా, ఇంద్రవెల్లి అమరుల పవిత్ర అస్థికల సాక్షిగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ అడవుల జిల్లా ఆదిలాబాద్ పోరుగడ్డపై నిలబడి ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని అడుగుదాం, భీం కనకన్నలు నిజమయ్యాయా? ఆదివాసి బతుకు చిత్రంలో వెలుగులు నిండాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నేటికి గాల్లోనే తేలుతున్నాయా? జోడో ఘట్ కొండల్లో అమరుల సాక్షిగా ఇచ్చిన మాటలు ఏమయ్యాయి? ఇది ఆ అడవి తల్లి వేస్తున్న ప్రశ్న. ఇది ఆదివాసి గుండె రగిలించిన ఆవేదనల అగ్నిపర్వతం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన ఆదివాసి బతుకులు చీకట్లోనే ఇప్పటికీ ఉన్నాయి. ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున ఆదివాసుల బ్రతుకు చిత్రంపై ఐ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అడవి అందాలు పైకి చూడటానికే ముచ్చటగా ఉంటాయి. కానీ అడవి గర్భాన బతుకుతున్న ఆదివాసీ జీవితం నిత్య నరకప్రాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటికి వందలాది గిరిజన గూడేలకు, కొలాం గ్రామాలకు కనీసం నడవటానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చే నాయకులకు కనిపించే గూడేలు గెలిచిన తర్వాత పాలకుల కంటికి ఆనడం లేదు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు బాహ్య ప్రపంచంతో ఈ గూడేల బంధం పూర్తిగా తెగిపోతోంది. ఊరి పొలిమేరల్లో ఉన్న వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఆదివాసీ గ్రామాలను లంకలుగా మారుస్తాయి. ఏజెన్సీ ఏరియాలో చిన్న జ్వరం వచ్చినా, పాము కుట్టినా ఆసుపత్రికి వెళ్లాలంటే మైళ్ల దూరం నడవాల్సిందే. రోడ్డు లేని కారణంగా 108 అంబులెన్స్ వాహనాలు కూడా ఈ గూడాల దరిదాపుల్లోకి రాలేని దుస్థితి నెలకొంది. దాంతో రోగులను, ముసలివారిని మంచాలకు కట్టిన డోలీల మీద మోసుకుంటూ అడవిదారుల్లో ప్రయాణిస్తారు. మైళ్ల కొద్దీ కొండదారులు బురద గుంటల గుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి. అధికారులకు వినతులు ఇచ్చి విసిగిపోయిన గిరిజనులు తాము ఈ దేశ పౌరులమేనా అని ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు అయినా ఆదిలాబాద్ ఏజెన్సీలో ఇప్పటికీ ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పన అందడం లేదు. కేవలం కాగితాల మీద మాత్రమే రోడ్లు వేస్తూ కోట్ల రూపాయల నిధులు కాజేస్తున్న కాంట్రాక్టర్ల దోపిడీ సాగుతోంది. నిజమైన ఆదివాసీ గ్రామాలకు మాత్రం నేటికి మట్టి రోడ్డు భాగ్యం కూడా కరువైపోయింది. వర్షం పడితే ఏ గూడెంలో ఏ ప్రాణం పోతోందో తెలియని ఒక భయానక వాతావరణం నెలకొంటోంది. బ్రిడ్జిలు లేవు, కల్వర్టులు లేవు. కేవలం వాగులపై తాత్కాలికంగా వేసుకున్న కర్రల వంతెనలే వీరికి ఆధారం. ఆ కర్రల పైనుంచి నడిచేటప్పుడు ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఘోరాలన్నీ ఐటీడీఏ అధికారుల కంటికి, పాలకుల కంటికి ఆనకపోవడం దారుణం. ప్రతి ఏటా బడ్జెట్లో గిరిజన అభివృద్ధికి కేటాయించే నిధులన్నీ ఏ నక్కలు బొక్కాయో సమాధానం చెప్పాలి. రోడ్డు లేని ఊరు, దిక్కులేని బతుకు, ఇదే నేడు ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసీ గూడాల పచ్చి నిజం. ప్రపంచం మొత్తం ఆదివాసీల జీవితాలను ఏం జరుగుతున్నాయని చూస్తా ఉన్నది. ఏదైతే 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా ఆదివాసీలకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. ఎందరో అమరులు, బిర్సా ముండా, కొమరం భీం, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆదివాసీ అమరవీరులు ఎంతమందో జల్ జంగల్ జమీన్ కోసం, తమ రాజ్యాల కోసం పోరాటం చేసి అసూలు బాసిన ఇప్పటికీ మా ప్రాంతాలు అభివృద్ధి కాకపోవడం, ఏదైతే ఇంత అభివృద్ధి చెందుతున్నామంటే చెప్పుకుంటున్నటువంటి భారతదేశం ఇప్పటికీ మా ఆదివాసీ గ్రామాలలో కనీస మౌలిక వసతులైనటువంటి రోడ్డు కావచ్చు, అలాగే త్రాగునీరు కావచ్చు, వైద్య విద్య ఏది కూడా అందని ద్రాక్షగా ఉంది. ఒక జీవికి జన్మనివ్వడం అనేది ఒక సృష్టి కార్యం. కానీ ఆదివాసీ గూడాల్లో అది ఒక మరణ శాసనం అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొలాం గూడాల్లో గర్భిణీ స్త్రీల ఆర్తనాదాలు అడవి తల్లి గుండెను పిండేస్తున్నాయి. నొప్పులు ప్రారంభమైన గర్భిణీలను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సరైన రవాణా లేక డోలీలే దిక్కవుతున్నాయి. గర్భిణీలను మంచంపై పడుకోబెట్టి కర్రలకు కట్టి నలుగురు భుజాలపై మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. మైళ్ల దూరం బురదలో, వానలో ఆ డోలీ ఊగుతుంటే కడుపులోని బిడ్డతో ఆ తల్లి పడే నరకయాతన వర్ణనాతీతం. చాలా సందర్భాలలో ఆసుపత్రికి చేరకముందే అడవి దారిలోనే డోలీలపైనే ప్రసవాలు జరుగుతున్నాయి. కాన్పుల సమయంలో తీవ్ర రక్తస్రావమై సరైన వైద్యం అందక తల్లులు మార్గ మధ్యంలోనే కన్ను మూస్తున్నారు.
పుట్టిన పసుకందులు సైతం ఇన్ఫెక్షన్ల బారిన పడి ఊపిరి అందక అడవిలోనే రాలిపోతున్నారు. ప్రతి ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన గూడాల్లో మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రక్తహీనత, పౌష్టికాహార లోపం ఆదివాసీ మహిళలను శాపమై వెంటాడుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. గూడాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అధికారులు కేవలం మొక్కుబడి పర్యటనలతో సరిపెడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పిహెచ్సి డాక్టర్లు ఉండరు. మందుల కొరత ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లేసరికే జరగకూడని నష్టం జరిగిపోతోంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగానే ఈ మాతా శిశు మరణాలు జరుగుతున్నాయి. గూడెంలో ఒక గర్భిణి ఉందంటే ఆ కుటుంబం 9 నెలలు నిత్యం చావుతో పోరాటం చేయాల్సిందే. పురిటి నెప్పులతో ఉన్న మహిళను వాగులు దాటించే దృశ్యాలు చూస్తే ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటు అనిపిస్తోంది. పుట్టిన బిడ్డను చంకన పెట్టుకుని ఇంటికి వెళ్లాల్సిన తల్లి శవమై ఊరికి తిరిగి వస్తున్న దుస్థితి. గిరిజన సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ చావులకు కారణమని ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక గిరిజన ప్రాణాలంటే పాలకులకు అంత చులకనా అని అడవి బిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూడాల్లో పెరుగుతున్న సమాధులు పాలకుల అసమర్థతకు, నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మేము ఎన్ని ఆదివాసీ దినోత్సవాలు జరుపుకున్నా కానీ మా ఆదివాసీ జీవితాల్లో మాత్రం ఇప్పటికీ వెలుగు అనేది లేదు. స్వతంత్రం వచ్చి ఎన్నో 78 సంవత్సరాలు అవుతున్నా కానీ ఏడేసిన గొంగడి ఆడ అన్నట్టుగా మరి ఈరోజు ఆదివాసీ జీవన విధానం సాగుతుంది. ఇప్పటికి కూడా కనీసం 108 లేని ప్రాంతాలు ఉన్నాయి. అంటే రోడ్డు సౌకర్యం లేదు, విద్యా సౌకర్యం లేదు, వైద్య సౌకర్యం లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆదివాసుల మీద ప్రత్యేకంగా తీసుకురావాలి, ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి. కానీ బడ్జెట్ పెట్టకుండా మరి ఆదివాసీ ప్రాంతాలను చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఈరోజు పులుల మీద ఉన్న ప్రేమ ఆదివాసుల మీద లేదు. ఆదివాసుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఆదివాసుల మీద చొరవ తీసుకోవాలి. విద్యే విముక్తి మార్గమని ప్రతి ఆదివాసీ బిడ్డ చదువుకోవాలని ఆనాడు కొమరం భీం ఆశించారు. కానీ నేటి ఆదిలాబాద్ ఏజెన్సీలో ఆదివాసులకు విద్య ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు సరైన వసతులు లేక వెలవెలబోతున్నాయి. ఉపాధ్యాయుల కొరత ఏజెన్సీ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. అనేక పాఠశాలల్లో ఒక్కరే టీచర్, ఆయనే పాఠాలు చెప్పాలి, ఆయనే మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి. గత కొన్నేళ్లుగా రేషనలైజేషన్ పేరుతో వందలాది గిరిజన పాఠశాలను మూసివేశారు. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక గిరిజన పిల్లలు డ్రాప్అవుట్స్ గా మారిపోతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో పిల్లలు అడవిలో పశువులు కాయడానికి కూలి పనులకు వెళ్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. శిథిలావస్థకు చేరిన భవనాలు, కనీస తాగునీరు, మరుగుదొడ్ల వసతి లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యత లేని భోజనం తిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రులు పాలవుతున్నారు. డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ విద్యలంటూ ప్రభుత్వం చెప్తున్న మాటల ఏజెన్సీ ఎక్కడా రూపం దాల్చలేదు. ఇంటర్నెట్ సదుపాయం మాట పక్కన పెడితే కరెంటు కూడా లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. కొలాం, తోటి వంటి అంతరించిపోతున్న గిరిజన తెగల పిల్లలకు ప్రత్యేక విద్యా ప్రణాళికలు కరువయ్యాయి. విద్యాశాఖ అధికారులు ఏజెన్సీ స్కూళ్లను సందర్శించి సమస్యలు తెలుసుకునే తీరిక లేకుండా ఉన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ గిరిజన పాఠశాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆదివాసీ విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. కార్పొరేట్ విద్య ఆదివాసీ బిడ్డకు అంటరానిదిగా మారిపోయింది. ప్రభుత్వ విద్య అధ్వాన్నంగా మారింది. అక్షరాస్యతలో ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉండటానికి కారణం పాలకుల ఉదాసీనతే. జ్ఞానాన్ని పంచాల్సిన సరస్వతి నిలయాలు ఇవ్వాల్సిన వసతులు లేక బూత్ బంగ్లాల్లా దర్శనమిస్తున్నాయి. చదువుకు దూరమై చీకట్లోకి నెట్టబడుతున్న ఆదివాసీ భవిష్యత్తుకు జవాబుదారీ ఎవరు అని ఆదివాసీ కుసుమాలు ప్రశ్నిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు ఒకే ఒక్క ఐటీడీఏ ఉండటం, అధికారులు కుర్చీలకే పరిమితం అవ్వటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రైబల్ స్కూళ్లలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే రావటం, చర్యలు తీసుకోవడం తప్ప వారితో తమకు ఒరిగిందేమీ లేదని విద్యార్థులు అంటున్నారు. స్వతంత్రం మనకు 1947 రావడం జరిగింది. స్వతంత్రం వచ్చి ఇప్పటికి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి మా ఆదివాసులకు ఏవైతే మరి మాకున్నటువంటి సాంస్కృతిక పరంగా కావచ్చు, మాకున్నటువంటి హక్కుల పరంగా సరే హక్కులన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు ఆ హక్కులు కూడా కాలు రాస్తున్నటువంటి తరుణం మీరు జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మా ముఖ్యమైన డిమాండ్ ఇదే. ఏదైతే మాకు ఉన్నటువంటి
ఎప్పుడు అంత 1947 ఎట్టయితే ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మరి మా యొక్క ఆదివాసీ యువకులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏవైతే స్కూల్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఇటు ఉద్యోగం పరంగా విద్య పరంగా ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపెట్టాలి. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈరోజు అన్ని విధాలా కూడా మరి ఆదివాసీ యువత అనేది కూడా మరి చాలా వెనుకబడిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్య పరంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈరోజు మంచిర్యాల జిల్లాలో మరి ఇక్కడ అన్ని ఉమ్మడి జిల్లాలో గురుకులాలు ఉన్నాయి, కానీ ఈ ప్రాంతంలో గురుకులం ఇటు బాయ్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఆ విధంగా ఏమి లేవు కావచ్చు. ఖచ్చితంగా వాటిని శాంక్షన్ చేయాలి. ఉట్నూరు ఐటీడీఏ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల హక్కుల రక్షణ కవచం, వారి అభివృద్ధికి కేటాయించిన ఒక పవిత్ర వేదిక. కానీ నేడు ఆ సంస్థ ఆదివాసుల పొట్టగొట్టే కేంద్రంగా మారిందని నిరుద్యోగ యువత, ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. స్థానిక షెడ్యూల్డ్ తెగలకు ఎస్టీ చెందాల్సిన ఉద్యోగాలను ఇతరులకు కేటాయిస్తూ అన్యాయం చేస్తున్నారు. ఏజెన్సీ నిబంధనలను, జీవోలను బేఖాతరు చేస్తూ స్థానికేతరులతో పోస్టులను భర్తీ చేస్తున్నారు. దాంతో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆదివాసీ యువత అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఐటీడీఏ పరిధిలో విద్య, వైద్య, కాంట్రాక్టు ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీలకు ఘోర అన్యాయం జరుగుతోంది. అర్హులైన అడవి బిడ్డలు వీధుల్లో నిలబడి అడుక్కుంటుంటే పైరవీకారులు కూర్చిల్లో కూర్చుంటున్నారు. లంచాలు, రాజకీయ సిఫార్సులతో స్థానికేతరులు ఐటీడీఏ పోస్టులను దక్కించుకుంటున్నారనే ఆరోపణలు మిన్నంటున్నాయి. తమ హక్కులను కాపాడాల్సిన ఐటీడీఏ అధికారులే చట్టాలను తుంగలో తొక్కుతుంటే ఆదివాసీలు ఎవరికి చెప్పుకోవాలి? ఉద్యోగాలు రాక, వయసు పైబడి వ్యవసాయం చేయలేక గిరిజన నిరుద్యోగులు మానసిక క్షోభకు గురి అవుతున్నారు. ఐటీడీఏ ఆఫీస్ ముందు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా అధికారుల నుంచి లభిస్తున్నది కేవలం వెన్నుపోటు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రభుత్వాల పరంగా గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వంలో కానీ జరుగుతున్నటువంటి భూ ఆక్రమణ, దౌర్జన్యాలు, భూ పట్టాలు గిరిజనులు కానీ ఇతరులు కానీ చాలా అన్యాక్రాంతం జరుగుతున్నవి. అయితే ఏజెన్సీ ప్రాంతం ఉందో 170 చట్టంలో ఆ గిరిజనులకు భూములు అమ్మరాదు కొనరాదు అనే చట్టంతో తీసుకొచ్చినటువంటి 1970లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ద్వారా అన్యాక్రాంతాలు జరుగుతున్నవి. ఏదైతే ఈరోజు మందమరి ప్రాంతంలో, పట్టణంలో అన్యాక్రాంతం భూములు జరుగుతున్నవి. సీలింగ్ ఏజెన్సీ ప్రాంతంలో ఆ భూములను రాదాంతం చేసి నాన్ ట్రైబల్కు పట్టాలు కల్పించి కన్స్ట్రక్షన్లు చేయడం జరుగుతుంది. మరి అలాంటి వాటికి చాలా విపరీతమైన విధాలు రకాలుగా భూములను కబ్జాలు చేస్తూ స్వాహా చేస్తున్నారు.